నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక మంచి యూనిక్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదే మన ఎగ్ కీమా రెసిపీ అండి. ఎగ్ కీమానా అది ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా? అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ ఎగ్ కీమా రెసిపీని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చపాతీస్లోకి, రైస్లోకి, ఇందులో కన్నా సూపర్గా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 5 ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఇలా 5 ఎగ్స్ని ఒక బౌల్లోకి వేసేసుకొని వాటర్ పోసుకొని మంచిగా ఒక 12 మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఎగ్స్ బాగా బాయిల్ అయ్యాక వాటి మీద పొట్టు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసుకొని ఇలా ఒక గ్రేటర్ సహాయంతో ఇలా చిన్నగా మనము గ్రేట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా సన్నగా తురుముకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎలా తురుముకుంటున్నానో? ఈ విధంగా అన్ని గుడ్లు కూడా మంచిగా తురుముకొని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చిన్నగా తురుముకొని తీసుకోవాలి. ఈ విధంగానే మొత్తం అన్ని గుడ్లు కూడా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత ధనియాలు, ఒక 1/2 స్పూన్ అంత మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ అంతా కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ ఇందులోకి చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ కూడా మంచిగా దూరగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. ఇవన్నీ కూడా ఇలా మంచిగా క్రిస్పీగా వేగాలండి. చూసారా? ఈ విధంగా మంచిగా వేపుకున్నాక వీటిని చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలాగా చేసుకొని తీసుకోవడమే. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని మంచిగా వేగనిచ్చుకోవాలి. జీలకర్ర కాస్త వేగాక నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చిన్నగా తరుక్కొని తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసాక మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఈజీగా మగ్గిపోతాయని ఉల్లిపాయలు. మంచిగా కొంచెం రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయల్ని. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా వేగాక ఇందులోకి ఒక 3 చిన్న సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ మనకు మంచిగా మగ్గిపోవాలండి. టమాటా ముక్కలు బాగా వేగిపోవాలి సాఫ్ట్గా. ఇలా టమాటా ముక్కలు బాగా వేగాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 స్పూన్స్ అంత కారం, మన రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే కింద అడుగు అంటేస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా 1 నిమిషం పాటు మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ అంతా వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకున్నాక ఈ మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాము. ఇలా వాటర్ వేసుకున్నాక కాసేపటికి ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఎగ్ కీమా అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడమే. గ్రేవీలో ఎంత టేస్టీగా ఉంటుందో, అసలు మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా కలుపుతూ ఉంటే మంచిగా క్రీమీగా సాఫ్ట్గా తింటూ ఉంటే చాలా అంటే చాలా మజాగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం తరుక్కున కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకు ఈ ఎగ్ కీమా అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువగా టైం లేదనుకున్నప్పుడు, ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఇది చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీస్లోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈసారి తప్పకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి, మీ ఫ్యామిలీస్కి కూడా సర్వ్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.